హైదరాబాద్ లోని అబ్సిగూడ ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్ లో అంటే కంటి ఆసుపత్రిలో ఒక విషాదం అయితే చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే 5 సంవత్సరాలున్న అన్వికానే ఒక చిన్న పాప అయితే కంటిలో నలుసు పడ్డదని చెప్పి హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కంటిలో నలుసు పడ్డదని చెప్పి డాక్టర్లు చూపించడంతో వెంటనే కూడా ఆపరేషన్ చేయాలని చెప్పి ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్ డాక్టర్స్ అందరూ కూడా చెప్పడం జరిగింది. వెంటనే కూడా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తగిన ఫీజు అనేది చెల్లించి హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. వెంటనే కూడా ట్రీట్మెంట్ అనేది కూడా మొదలు పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఆపరేషన్ చేసే ముందు ఏదైతే ఒక మత్తు ఇంజెక్షన్ అనేది ఇస్తారో ఆ మత్తు ఇంజెక్షన్ అనేది హై డోస్ ఇవ్వడం వల్ల ఆ పాప బ్రెయిన్ డెడ్ అయి చనిపోయినట్లయితే కొంత సమాచారం అయితే చాలా గట్టిగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే వరకు కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది అనేటట్టు బాధితులు అయితే కప్పిపుచ్చడం జరిగింది. ఆఖరికి ఈ విషయం బయటకు వచ్చేటప్పటికి హాస్పిటల్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అడ్డం తిరగడం జరిగింది. ఇటువంటి సమాచారం ఇవ్వకపోవడమే కాకుండా బాధ్యతారహితంగా ఉన్నారని మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మా పాపను మాకు తిరిగి ఇవ్వాలనేటట్టు హాస్పిటల్ ఎదుట నిరసన తెలియజేయడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు వచ్చి వాళ్ళైతే చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలనేటట్టు వీ వాంట్ జస్టిస్ అనేటట్టు చనిపోయిన 5 ఏళ్ల పాప ఎవరైతే ఉన్నారో అన్విక అనే పాపకి న్యాయం జరగాలి అనేటట్టు అయితే బాధితులు ఎవరైతే పాప తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నిరసన తెలియజేయడం జరుగుతుంది. కానీ హాస్పిటల్ యాజమాన్యం మాత్రం చాలా నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరించారని మనం అయితే చెప్పుకోవచ్చు. కేవలం ఒక పాపకి ఒక చిన్న పాపకి ఎంతైతే ఆపరేషన్ చేసే ముందు మత్తు ఇంజెక్షన్ డోస్ ఇవ్వాలనేది కూడా ఒక అంచనా లేకుండా ఎక్కువ మోతాదులు ఇవ్వడం వల్లే సడన్ గా బ్రెయిన్ డెడ్ అయ్యి ఇమీడియట్ గా చనిపోవడం జరిగింది. ఆపరేషన్ మొదలుపెట్టిన 5 నిమిషాల లోపే పాప చనిపోవడం అనేది చాలా బాధాకర విషయం అని మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే ఇది హైదరాబాద్ లోని హబ్సిగూడలోని ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్ అనే కంటి ఆసుపత్రిలో జరగడం జరిగింది.